హలో పీపుల్, రీసెంట్గా ఓజీ మూవీ థియేటర్స్లోకి వచ్చేసిందన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఓజీ సినిమాని డిస్క్రైబ్ చేయడానికి మనం కొన్ని ఇడియమ్స్ నేర్చేసుకుందాం. వచ్చేయండి. ఫస్ట్ వన్, షో స్టాపర్. షో స్టాపర్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ అవుట్ స్టాండింగ్లీ గుడ్. అది ఐదర్ యాక్ట్ అవ్వచ్చు, ప్లే అవ్వచ్చు, పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏదైనా కానీ అసలు ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది, చప్పట్లు కొడుతూనే ఉన్నారు అని డిస్క్రైబ్ చేయడానికి షో స్టాపర్ అని వాడతామన్నమాట. ఇంకా వాళ్ళు మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు అప్లాస్ ఇస్తూనే ఉన్నారనమాట, చప్పట్లు క్లాప్స్ కొడుతూనే ఉన్నారనమాట. అలాంటి సిచ్యుయేషన్స్లో మనం షో స్టాపర్ అని వాడచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసారు. ఎగ్జాంపుల్, ఇన్ ఓజీ పవన్ కళ్యాణ్స్ ఇంటెన్స్ ఎంట్రీ సీన్ వాజ్ ద షో స్టాపర్. అసలు ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ సార్ ఎంట్రీ ఉంది, షో స్టాపర్ అనమాట. అసలు అదిరిపోయింది, అందరూ అప్లాస్ చేస్తూనే ఉన్నారు, చప్పట్లు కొడుతూనే ఉన్నారనమాట. ఇలాంటి సీన్ని డిస్క్రైబ్ చేయడానికి, లేదా ఇలాంటి ప్లేని డిస్క్రైబ్ చేయడానికి, లేదా ఇలాంటి ఆర్ట్ని, లేదా ఇలాంటి సాంగ్ని డిస్క్రైబ్ చేయడానికి షో స్టాపర్ అని వాడచ్చు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చూసేద్దామా? ద క్లైమాక్స్ సీన్ ఇన్ ద ఓజీ మూవీ వాజ్ ఏ రియల్ షో స్టాపర్. అసలు ఆ క్లైమాక్స్ సీన్ ఉంది ఓజీ మూవీలో, చూస్తూ ఉండిపోవచ్చు అనమాట, తిరిపోయింది అని. మన సెకండ్ ఇడియం చూసేద్దాం, చేయండి. మన సెకండ్ ఇడియం ఏంటంటే ఇన్ ద లైమ్ లైట్. లైమ్ లైట్ అంటే ఏదో లైట్లో ఉండడం కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని. అంటే అందరి కళ్ళు, ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నారు, బాగా పర్ఫామ్ చేసి అందరి కళ్ళు వాడిపోయినా ఉన్నారా బాబు అని అంటాం. లేకపోతే ఎవరు అసలు అది ధర్మరాజు వేషం వేసింది, అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయి అంటే ఇప్పుడు అతను లైమ్ లైట్లో ఉన్నాడని అర్థం అనమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, తన యాక్టింగ్ ద్వారా కానీ, తన కాస్ట్యూమ్స్ ద్వారా కానీ, లేదా ఏదైనా యూనిక్గా ఏదైనా చేసి ఆడియన్స్ అందరి అట్రాక్షన్ తన తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఇన్ ద లైమ్ లైట్ అని డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం రండి. పవన్ కళ్యాణ్ హ్యాస్ బీన్ ఇన్ ద లైమ్ లైట్ త్రూ అవుట్ ద మూవీ మొత్తం మీద అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కళ్యాణ్. మొత్తం మన చూపంతా పవన్ కళ్యాణ్ మీదే ఉంది, అసలు సూపర్ చేశారు మూవీలో అని చెప్పడానికి ఈ ఈడియంని మనం వాడచ్చు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. వచ్చేటిని ఇంకా ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, సడన్గా ఫేమ్ రావడాన్ని, ఫేమ్ అంటే పాపులారిటీ అని, సడన్గా ఒకసారి రావడాన్ని, ఇంకా మళ్ళీ పబ్లిక్లో ఆల్రెడీ అటెన్షన్ ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే ఏదైనా కొత్త వ్యక్తులు కానీ పబ్లిక్ అంతా సడన్గా అటెన్షన్ పే చేయడాన్ని కానీ. ఇప్పుడు కొత్త హీరో అనుకోండి, అప్పుడు తనకి కొత్తగా ఫేమ్ వచ్చినట్టు, సడన్ ఫేమే కదా హిట్ అయితే మూవీ. ఆ పాత హీరో అనుకోండి, మూవీస్ చేయకుండా ఉండి న్యూస్లో లేకుండా ఉండుంటే అంత ఫేమ్ ఉండదు, ఓకే ఎక్కడున్నాడో తెలియదు అని గట్రా అనుకుంటాం. అదే ఒక కొత్త మూవీ నడుస్తుంది, ఇప్పుడు బాహుబలి టైంలో ప్రభాస్ కానీ, లేకపోతే పుష్ప టైంలో అల్లు అర్జున్ కానీ, అలా జరుగుతున్నప్పుడు ఏంటి, వాళ్ళకి సడన్ ఫేమ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇన్ ద లైమ్ లైట్ అని అంటారు, లైమ్ లైట్లో ఉన్నారు అని మీనింగ్ అనమాట. పబ్లిక్ అటెన్షన్ అంతా వాళ్ళపైనే ఉంటుంది, వాళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తారు అనమాట. దీనికి సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ఓజీ పవన్ కళ్యాణ్ వాజ్ ఇన్ ద లైమ్ లైట్ బికాస్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ స్టైలిష్ యాక్షన్ సీన్స్. ఓజీ రిలీజ్ అయినప్పటి నుంచి మన అన్న లైమ్ లైట్లో ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే అసలు చాలా బాగా పర్ఫామ్ చేశాడు, పైగా దాంట్లో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అవి చాలా స్టైలిష్గా షూట్ చేశారనమాట. సో అలా చెప్పడానికి ఇది వాడచ్చు అనమాట, ఇన్ ద లైమ్ లైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ కేమ్ ఇన్ టు ద లైమ్ లైట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ మూవీ బికాస్ హిస్ వర్క్ యాడెడ్ సో మచ్ ఎనర్జీ టు ద మూవీ. అసలు కొట్టాడు బీజిఎం, సూపర్ కొట్టాడు అనమాట. ఆడు ఈ దెబ్బతో ఎక్కడికో వెళ్ళిపోద్దాడు రేంజ్ అని దీని మీనింగ్ అనమాట. అసలు ఒక్క దెబ్బతో అటెన్షన్ అంతా తీసేసుకున్నాడు అని చెప్పడానికి ఇన్ ద లైమ్ లైట్ అని వాడచ్చు. ఆ స్టేడియం ఏంటంటే, టు స్టీల్ ద షో అంటే షోని దొంగలించడం ఏంటి అనుకుంటున్నారా? అదే నేను చెప్తా. ఏదైనా సినిమాలో కానీ, ఏదైనా ఈవెంట్లో కానీ, ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు కానీ, అందరికన్నా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు జనాల అటెన్షన్ అంతా తీసుకుంటారు. ఇప్పుడు 4 సింగర్స్ పాడారు, అందులో ఒకడు సూపర్ పాడాడు, అయితే మనం ఆ ఈవెంట్ జరుగుతున్నంతసేపు అతని గురించి, అతని పాటే తిరుగుతూ ఉంటుంది, అతనే చేస్తూ ఉంటాం. అసలు హీ లిటరలీ స్టోల్ ద షో అని అంటాం. అసలు నిజంగా ఇచ్చి పడేశాడు, అసలు ఆడికోసమే పెట్టినట్టుంది కాంపిటీషన్, అలా పాడాడు అండ్ దాన్ని స్టీల్ ద షో అంటారు అనమాట. అందరికన్నా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, టు పర్ఫామ్ అబోవ్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ఎ షో ఆర్ ఇన్ ఎనీ అదర్ ఈవెంట్. ఏదైనా షోలో కానీ, ఏదైనా ఈవెంట్లో కానీ అందరికన్నా బాగా పర్ఫామ్ చేశాడు,
ఐదర్ స్విమ్మింగ్లో కానీ, అది ఏదైనా అవ్వచ్చు, ఏదో ప్రదర్శిస్తున్నారు, అందులో కంటెస్టెంట్స్ ఉన్నారు, అందులో ఒకళ్ళు మొత్తం పబ్లిక్ అటెన్షన్ తీసుకున్నారు, అలాగా. పోనీ క్రికెట్ ఆడుతున్నారు, అందులో ఒకడు 2 సెంచరీలు కొట్టాడు ఒకసారి, అటెన్షన్ అంతా షిఫ్ట్ అయిపోతుంది ఇంకా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే హిస్ వే ఆఫ్ యాక్టింగ్ ఇన్ ఓజీ వాజ్ వెరీ ఇంప్రెసివ్, ఆడియన్స్ లవ్డ్ హిమ్ అండ్ హీ రియల్లీ స్టోల్ ద షో. తను ఓజీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ఆడియన్స్ అందరూ బాగా ఇష్టపడ్డారు దాన్ని. అయితే కన్నుల విందుగా నటించాడు అనమాట. అసలు నటన నిజం అన్నట్టు ప్రదర్శించాడు. ఇంకేముంది, మొత్తం షో అంతా తన్నే చూస్తూ ఉండిపోయిన సినిమా అంతా అని చెప్తారంట. ద యాక్టర్స్ డ్రెస్ స్టోల్ ద షో ఎట్ ద పార్టీ. ఆ యాక్టర్ వేసుకొచ్చిన అవుట్ఫిట్ ఏదైతే ఉందో అది అసలు చాలా బాగుందనమాట. అందరూ ఇట్లా చూస్తున్నారు అదే అవుట్ఫిట్ని, ఇంత బాగుంది ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ అది హాట్ టాపిక్ అయిందనమాట. అలాంటప్పుడు స్టీల్ ద షో అని అంటారు. ఇలా ఇంకా ఇడియమ్స్ నేర్చుకోవడానికి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.